అందరికీ నమస్కారం. నేను మీ మొహమ్మద్ జావేద్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిసిసి మెంబర్. ఈ దేశంలో సమాజ స్థాపన కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఆనాడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే, ఈనాడు ఆ రాజ్యాంగాన్ని రక్షించడానికి భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో అయితే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేయడమే కాకుండా భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టడంలో భాగంగా ప్రజలందరి దగ్గర నుంచి విన్నటువంటి సమస్యల్ని సుష్టితంగా పరిశీలించిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ నందు అనౌన్స్ చేసినటువంటి విధంగా బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డ నవీన్ కుమార్ యాదవ్ కి బీఫామ్ ఇవ్వటం జరిగింది. కాబట్టి బీసీ బిడ్డలు, బహుజనులందరూ, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ బీసీ బిడ్డ నవీన్ కుమార్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్. అదే రకంగా విద్యావంతుడు. రేపు జరగబోయేటటువంటి అన్ని ప్రభుత్వ పథకాలని, సంక్షేమ ఫలాల్ని క్షేత్రస్థాయికి చేర్చడంలో ముఖ్య పాత్ర వహించేటటువంటి నవీన్ కుమార్ యాదవ్ కి మీ హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లో మహిళల కోసం ఆలోచన చేసి ఉచిత బస్సు ప్రయాణము, అదే రకంగా మహిళల కోసం 19 బస్తీలు ఉన్నటువంటి ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 200 రూపాయలకే ఉచిత విద్యుత్ ఇవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని ఇవాళ 10 లక్షలకు పెంచుతూ కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకునేటట్టుగా అవకాశం కల్పించడము, అదే రకంగా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడము, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి శ్రీ నవీన్ కుమార్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను.